విజయవాడ నగరపాలక సంస్థ స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం రద్దు చేసింది. కౌన్సిల్ నిర్ణయాన్ని పక్కకు పెట్టి తమ ఆదేశాల్ని తప్పక పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పాలకవర్గం తీర్మానాన్ని రద్దు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వీధి వ్యాపారుల సౌకర్యార్థం ఈ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్ ఏర్పాటుకు అనుమతి లేదని, అలాగే నగరపాలక సంస్థ తన వాటాగా ₹1,16,00,000 కేటాయించలేమని కౌన్సిల్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 30న విడుదల చేసిన జీవో 753 అమలు చేయాలని నిర్దేశించారు. నగరపాలక సంస్థ వాటా నిధులతో మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్కు ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, విజయవాడ నగరపాలక సంస్థ ఏదైతే ఉందో నగరపాలక సంస్థకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ మార్కెట్, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ మార్కెట్ కొంత డోక్రా మహిళలకు అదేవిధంగా కొంత పేదలకు ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ ఫుడ్ సంబంధించి కొంత డెవలప్ చేయాలనేది ఒక పక్క అటు కార్పొరేషన్ అయితే నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి దానికి సరైన నిధులు కేటాయించాలంటూ కూడా తీర్మానం చేసి అటు కౌన్సిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నిధులు కూడా ఏదైతే కార్పొరేషన్ వాటా నిధులు ఏవైతే ఉన్నాయో వాటా నిధులు కూడా దీనికి ఖర్చు పెట్టి కార్పొరేషనే దాన్ని బిల్ చేయాలని చెప్పని కూడా తీర్మానం అయితే చేసింది. తీర్మానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో ఏదైతే ఉందో స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటు, అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జూలై 30 నాటికి విడుదల చేసిన జీవో 753 ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అంతేకాకుండా నగరపాలక సంస్థ వాటా నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులు కూడా మార్కెట్ ఏర్పాటుకైతే కమిషనర్ నిధులు ఖర్చు చేయాలి అని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ గత ప్రభుత్వంలో వైసీపీ ఈ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం, మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీకి ఉండటంతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అటు కౌన్సిల్కి మధ్య కొంత గ్యాప్ అయితే మరింత పెరిగింది. ఈ గ్యాప్ పెరిగిన నేపథ్యంలోనే ఈ తీర్మానాలన్నీ కూడా కౌన్సిల్ చేసిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కమిషనర్ని అయితే రద్దు చేసి వాటికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేయాలంటూ కూడా అటు కమిషనర్కు ఆదేశాలు అయితే ఇచ్చింది. అదేవిధంగా అటు కౌన్సిల్కి కూడా గట్టి సూచనలు అయితే చేసింది. ఇందులో ప్రధానంగా గతంలో కూడా కొన్ని చూసుకున్నట్లయితే అటు రోడ్లు నిర్మాణాలు కానీ అదేవిధంగా రోడ్డు ఎక్స్టెన్షన్స్, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించిన పలు తీర్మానాల్లో కూడా వైసీపీ కౌన్సిలర్లు అదే మేయర్ ఎవరైతే ఉన్నారో విజయవాడకు సంబంధించి భాగ్యలక్ష్మి ఆమె కూడా కొన్ని సొంత ప్రయోజనాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందేది కూడా పట్టించుకోవడం లేదంటూ కొంత విమర్శలు అయితే వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అయితే సీరియస్గా తీసుకొని కొంత గట్టిగా కూడా మెజారిటీ వాటా ఏదైతే ఉందో కార్పొరేషన్కి సంబంధించిన మెజారిటీ వాటా నిధులతోనే ఈ మార్కెట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం. అటు వైసీపీ కౌన్సిలర్లు అదేవిధంగా మేయర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్యేలకు కొంత సమాచారాన్ని కూడా ఇవ్వకుండా కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎంపీ కేశినేని చిన్నితో పాటు కూడా కొంతమంది దీనిపైన కూడా చాలాసార్లు అధికారులు వద్ద మొరపెట్టుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.